పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణలో పలుచోట్ల స్కూల్ బస్సుల తనిఖీలు నిర్వహించారు. దాదాపు 1000 వాహనాలు తనిఖీ చేసిన అధికారులు 150కు విద్యాసంస్థల బస్సులపై కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సులను పరిశీలించారు ఆర్టీఏ అధికారులు. నిబంధనలు ఉల్లంఘించిన 6 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. బస్సుల పర్మిట్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 6 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా స్కూల్ బస్సులో ఫైర్ సేఫ్టీ తప్పనిసరని అధికారులు సూచించారు. విద్యార్థుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక తెలంగాణలో స్కూల్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి బస్సులను కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. 1000 బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు ఇప్పటి వరకు కూడా 150 బస్సులపైన సంబంధించి కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే 6 బస్సులను సీజ్ చేసినట్టుగా తెలుస్తున్నారు. విద్యార్థులు సురక్షితంగా ప్రయాణించే విషయంలో ఎటువంటి ఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు కఠినంగా శిక్షలు విధిస్తామంటూ కూడా వారు హెచ్చరికలు జారీ చేస్తారు. రంగారెడ్డి జిల్లాలో అలాగే స్కూల్ రీఓపెన్ కావడంతో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.